ఈరోజు మనం పళనిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం చరిత్ర గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని దండాయుధ పాణి అని, బాలసుబ్రహ్మణ్యం, మురుగన్, శరవణన్ అనే పేర్లతో కొలుస్తారు. పురాణాల ప్రకారం ఒకరోజు నారదుడు శివపార్వతులని దర్శించుకొని జ్ఞానఫలాన్ని అందిస్తాడు. ఆ జ్ఞానఫలాన్ని తీసుకునే అర్హత ఎవరికి ఉందని కుమారులతో ముల్లాకాలు తిరిగి రమ్మని చెబుతారు శివపార్వతులు. ఇప్పుడు కుమారస్వామి లోక ప్రదక్షిణకై బయలుదేరుతాడు. కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా అక్కడ ముందుగానే వినాయకుడు దర్శనమిస్తాడు. తిరిగి కైలాసానికి వచ్చి జరిగిన విషయం తెలుసుకుంటాడు. వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలకు ప్రదక్షిణ చేసినట్టుగా గ్రహించి వినాయకుడు శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. అప్పుడు కార్తికేయుడు చిన్నబుచ్చుకొని కైలాసాన్ని వదిలేసి పళనిలోని ఒక కొండ వద్ద మౌనముద్రలో ఉంటాడు. విషయం తెలుసుకున్న శివపార్వతులు అక్కడికి చేరుకొని ప్రేమతో కుమార, సకల జ్ఞానానికి నీవే ఫలాన్ని అని ఊరటిస్తారు. దాంతో ప్రసన్నమైన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ ఈ కొండపైనే ఉంటానని చెబుతాడు. శివపార్వతులు తిరిగి కైలాసానికి వెళ్తారు. ఇప్పుడు మనం కావుడి ఉత్సవం గురించి తెలుసుకుందాం. దేవదానవ సంగ్రామంలో రాక్షసుల రాజులందరూ మరణిస్తారు. ఇడుంబుడు అనే ఒక రాక్షసుడు ప్రాణాలు కాపాడుకోవడానికి అగస్త్యముని వద్దకు వస్తాడు. శరణు కోరిన వారిని చంపడం తప్పు అని భావించిన ఆ ముని కుమారస్వామి సలహాతో కైలాసం నుండి 2 కొండలు తీసుకురమ్మని చెబుతారు. అవి వచ్చేసి శివగిరి, శక్తిగిరి. ఆ 2 పర్వతాల్ని కావుడిలో పెట్టుకొని భూమి మీదకు తీసుకొస్తాడు. పళని వద్దకు రావడంతో కావుడి బరువు ఎక్కువైపోవడంతో కావుడిని కింద పెట్టి విశ్రాంతి తీసుకుంటాడు ఇడుంబుడు. తరువాత కావుడి పైకి లేపడంతో అది లేవదు. అక్కడ బాలుడి రూపంలో ఉన్న కుమారస్వామి నవ్వడంతో కోపంతో ఆ బాలుడిని చంపేందుకు కొండ మీదకు పరిగెడతాడు. తరువాత ఆ బాలుడు కుమారస్వామి అని గ్రహించి తప్పు జరిగింది స్వామి, నన్ను క్షమించండి అని వేడుకుంటాడు ఇడుంబుడు. అప్పుడు స్వామి క్షమించి కావుడితో ఎవరైతే నడుచుకుంటూ వస్తారో వారికి జ్ఞాన ఫలితం దక్కుతుందని వరమిస్తాడు. నీ వలనే కావుడి సంప్రదాయం మొదలైంది కాబట్టి నిన్ను దర్శించుకున్నాకే భక్తులు నన్ను కొలుస్తారు అని చెబుతాడు. అందుకే కావుడిలో నెయ్యి, పాలు, తేనె, పువ్వులు వంటివి వేసి స్వామివారికి సమర్పిస్తారు. సంతానం కలుగుతుంది అని, దోషాలు పోతాయని భక్తులు నమ్ముతారు. దేశంలో ఏ విగ్రహాన్ని అయినా రాయి లేదా లోహంతో మలిచినదే, కానీ ఇక్కడ స్వామివారి మూర్తిని 9 రకాల విష పదార్థాలతో బోగోరు అనే సిద్ధులు తయారు చేశారు. అందుకే దీనిని నవభాషానం అని అంటారు. ఆ విగ్రహానికి రాత్రి వేళల గంధాన్ని పట్టిస్తే మరుసటి రోజు అది కరిగిపోతుంది అని, ఆ గంధంతో పాటు కారే నీటి చుక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయని చెబుతారు. దీనినే కౌపీన తీర్థం అని పిలుస్తారు. ఎన్నో రోగాలకు మందులా పనిచేస్తుందని చెబుతారు. గర్భగుడిలో స్వామివారు బాలుడిగా దర్శనమిస్తాడు. తైపూసం, వైకాశి, అగ్ని నక్షత్రం అనే రకరకాల ఉత్సవాలు నిర్వహిస్తారు స్వామివారికి. ఇప్పుడు మనం పళనికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం చెన్నై చేరుకొని అక్కడి నుండి పళనికి డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో ఉంటాయి. మరియు పళనిని మదురైకి 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మదురైకి మన తెలుగు రాష్ట్రాల నుండి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.